పేదలకు నాణ్యమైన సరుకులను అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని, అందులో భాగంగా ఒంగోలు నగరంలోని రైతు బజార్లలో బియ్యం 2 రకాలు, కందిపప్పు ఈ నెల 11వ తేదీ నుంచి అందుబాటులోకి తేవడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ తెలిపారు. ఒంగోలు నగరంలోని రైతు బజార్లను పరిశీలించి కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లోని రైతు బజార్ వద్ద మీడియాతో వివరాలు వెల్లడించారు. ఒంగోలు నగరంలో 3 ప్రాంతాలలో ప్రజలకు అందుబాటులో 3 రైతు బజార్లు ఉన్నాయని, 3 ప్రాంతాల రైతు బజార్లలో చిన్న సమస్యలు ఉన్నాయని, వాటిని మార్కెటింగ్ అధికారుల ద్వారా సత్వరం పరిష్కారం చేస్తామని చెప్పారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఆదేశాల మేరకు రైస్ మిల్లర్స్, దాల్ మిల్లర్స్ ఓనర్లతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరుగుతుందని, అందులో ఒక రకం కేజీ బియ్యం 49 రూపాయలకు, ఒక రకం కేజీ బియ్యం 48 రూపాయలకు, కందిపప్పు కేజీ 160 రూపాయలకు అందించే విధంగా నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. ఈ నెల 11 నుంచి అన్ని రైతు బజార్లలో ఈ విధానం అమల్లోకి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ జస్వంతరావు, వ్యవసాయ శాఖ ఏడీ, సివిల్ సప్లైస్ డిఎస్ఓ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మరి రైతు బజార్స్, ఒంగోలులో ఉన్నటువంటి రైతు బజార్స్ అన్నీ సందర్శించడం జరిగిందండి. సో మనకి సాయిబాబా టెంపుల్ ప్రాంగణంలో ఉన్న రైతు బజార్లో మనకి మొత్తము 35 షాప్స్ అక్కడ అవైలబుల్ ఉన్నాయి. అందులో ఒక 23 షాపులు రన్నింగ్లో ఉన్నాయి. ఇంకా మిగిలినవి మనకి 12 షాపులు ఖాళీగా ఉన్నాయి. అట్లాగే కొత్తపట్నం బస్ స్టాండ్ దీని దగ్గర మనం ఇప్పుడు ఉన్నాము. ఇక్కడ మనకి 100 షాపులు ఉన్నాయి. 100 షాపుల్లో 60 షాపులు మనకి ఫిలప్ అయ్యాయి. ఒక 40 షాపులు వేకెన్సీ ఉన్నాయి. తర్వాత దిబ్బల్ రోడ్డు రైతు బజార్లో మనకి 38 షాపులు ఉంటే అందులో ఒక 20 షాపులు ఫిలప్ అయ్యాయి. ఒక 18 షాపులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం మీద మనం చూసుకుంటే ఒంగోలు మున్సిపాలిటీ పరిధిలో ఒంగోలు మండలంలో మనకి 173 షాపులు ఉంటే అందులో 103 షాపులు ఫిలప్ అయ్యి ఒక 70 షాపులు ఖాళీగా ఉన్నాయి. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, అట్లాగే గౌరవ మంత్రివర్యులు, పౌర సరఫరాల శాఖ వారు నిన్న మొన్న జారీ చేసిన ఆదేశాల మేరకు మనము కందిపప్పు, తర్వాత ఫైన్డ్ క్వాలిటీ రైస్, అట్లాగే నార్మల్ క్వాలిటీ రైస్ మరి మనము ఈ రైతు బజార్లో అమ్మడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నాము. అమ్మకాలు మరి మనకి సరసమైన ధరల్లో మనకి గురువారం నుంచి అంటే 11వ తేదీ నుంచి మనకి అందుబాటులోకి వస్తాయండి. సో దానికి ముందుగా ప్రిపరేటరీ యాక్టివిటీ కింద మనము సంసిద్ధత కార్యక్రమం కింద ఎక్కడెక్కడ ఏవేవి ఎలాంటి ఇష్యూలు ఉన్నాయి రైతు బజార్లు అనేది దానికోసం మరి ఈరోజు ఈ 3 రైతు బజార్లను కూడా సందర్శించడం జరిగింది. మరి నాతో పాటు మరి ఏడీ మార్కెటింగ్ శాఖ వారు,
తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు, మా డిఎస్ఓ గారు, అట్లాగే మా డిఎం సివిల్ సప్లై వారు, లోకల్ తహసీల్దారు మరియు ఇతరత్ర సిబ్బంది, అట్లాగే ఎస్టేట్ ఆఫీసర్స్ అందరూ కూడా మేమంతా విజిట్ చేశాము. కొన్ని దగ్గర టాయిలెట్స్ కొంత నీడ్ ఉందని చెప్పడం జరిగింది ఒక దగ్గర, ఇంకొక దగ్గర డ్రింకింగ్ వాటర్ ఇష్యూ ఉందని చెప్పడం జరిగింది, ఇంకొక దగ్గర చిన్న చిన్న ఇష్యూస్ క్లీనింగ్ ఇష్యూస్ ఉన్నాయి. అట్లాగే ఈ ప్రాంగణంలో మున్సిపాలిటీకి సంబంధించిన కొన్ని షాప్స్ కూడా ఉన్నాయి, అవి కూడా అన్యూటిలైజ్డ్గా ఉండడం జరిగింది. దాని మీద కూడా చర్యలు తీసుకుంటాము. అట్లాగే ఈరోజు సాయంకాలం మరి అందరి ఓనర్స్తో అంటే హోల్సేలరు, రిటైలరు, డీలర్స్తో ఒక మీటింగ్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. మరి ప్రభుత్వం వారైతే మనకి కందిపప్పు 160 రూపాయలుకి మరి అమ్మమని, అంటే 160 రూపాయలు దేశీ క్వాలిటీ మనకి అమ్మమని చెప్పడం జరిగింది. అట్లాగే రైస్ వచ్చేసరికి 49 రూపాయలు ఒక వెరైటీ, 48 రూపాయలు కేజీ ఒక వెరైటీ మరి అమ్మడానికి మరి ఈ నిన్నటి రోజు మీటింగు మరి పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో మరి ఈ హోల్సేలర్లు, డీలర్స్ అందరితో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటికి కూడా అక్కడ గౌరవ మంత్రి గారి ఆధ్వర్యంలో సివిల్ సప్లై కమిషనర్ వారి సమక్షంలో మరి వాళ్ళందరూ కూడా ఒప్పుకోవడం జరిగింది. అదే మాదిరిగా మన జిల్లాలో కూడా ఈ జిల్లా స్థాయి మీటింగు మొన్న ఒకటి నిర్వహించడం జరిగింది. మేము మళ్ళీ ఈరోజు కూడా మళ్ళీ నిర్వహించి ప్రజలకి ఈ ధరలు సరసమైన ధరల్లో ఉండేటట్టు, అట్లాగే మార్కెట్ ఇంటర్వెన్షన్ అవసరమైతే మేము కూడా చర్యలు తీసుకునేటట్టు మరి ప్రభుత్వం వారు ఆదేశాలు జారీ చేశారు. సో మరి కలెక్టర్ సివిల్ సప్లైస్ అందరూ కూడా దీని మీద తగిన చర్యలు తీసుకోమని మాకు ఈరోజు కూడా ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాల మేరకు మరి మనము కార్యాచరణ రూపొందిస్తున్నాము. అట్లాగే ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తరఫున మరి మన ప్రాంతము ఈ రెడ్ గ్రామ్కి ప్రసిద్ధి. రెడ్ గ్రాము దాదాపు లాస్ట్ ఇయర్ అయితే 33,000 ఎకరాల్లో మరి రెడ్ గ్రాము పండించడం జరిగింది. మరి ఈసారి కూడా రెడ్ గ్రామ్ని ఎక్కువగా పండించేదానికి రైతులకి మరి సమాయత్తం చేయడం కూడా మరి మీటింగ్లో ముందే చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ఈ రైతుల వినియోగదారులు కానీ వినియోగదారులకి నాణ్యమైనటువంటి సరుకులు ఈ 3 కమోడిటీస్ అంటే రైసు, ఫైన్ క్వాలిటీ, మామూలు క్వాలిటీ, అట్లాగే రెడ్ గ్రామ్, ఈ 3 కమోడిటీస్ సరసమైన ధరలో ఉండేటట్టు మరి మనము చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. కూరగాయలు కూడా వాస్తవానికి 8 రోజుల కిందట మనం ఒక మీటింగ్ పెట్టుకున్నాము. సో అందరితో కూడా మాట్లాడాము. కూరగాయల ధరలు టమాటా రేటు కొంత పెరిగిందని ఆ రోజు మా దృష్టికి వచ్చింది. మనము మన ఏంటది చిత్తూరు పలమనేరు నుంచి తర్వాత మదనపల్లి నుంచి తెచ్చుకోవడానికి అనుమతులు ఇచ్చాము. ఈరోజు మీరు కనుక చూస్తే కేజీ 40 రూపాయలు ఉంది. అట్లాగే మిగతా మనకి ఈ ఫైన్ క్వాలిటీ, లోకల్ క్వాలిటీ వంకాయలు కానీ లేదా బెండకాయలు కానీ బీరకాయలు కానీ ఇవన్నీ కూడా మనకు కొత్తపట్నం నుంచి వాళ్ళు ఇక్కడ వచ్చి అమ్ముకోవడానికి ఫ్రీగా మనం ఆ వస్తువు ఇచ్చాము. తర్వాత వాళ్ళు కూడా ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చేసాము. ఆ మీటింగ్ పెట్టిన తర్వాత ధరలు అనేవి అన్నీ కూడా 40 బిలో ఉన్నాయి. 1-2 ధరలు మాత్రం మీరు అన్నట్టు 60 రూపీస్ వరకు ఉన్నాయి. దాని మీద కూడా మనం చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. మనకి ఈ రేషన్ షాప్ ద్వారా ఈ నెల అయితే మనము రైసు డిస్ట్రిబ్యూట్ చేసామండి. తర్వాత పంచదార మనము డిస్ట్రిబ్యూట్ చేయలేదు, ఎందుకంటే ఆ క్వాంటిటీలో కొంత తరుగు అనేది వచ్చింది. మనము ఈ మన వేస్ అండ్ మీన్స్ డిపార్ట్మెంట్, మన తూనికలు కొలతల శాఖ డిపార్ట్మెంట్ను కూడా తూయించాము. నేను కూడా ఎమ్మెల్యేస్ పాయింట్స్కి 4 ఎమ్మెల్యేస్ పాయింట్స్ నేను ప్రత్యక్షంగా విజిట్ చేయడం జరిగింది. సో అక్కడ కొన్ని తూకాల్లో తేడా ఉన్నాయని చెప్పడం జరిగింది. దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టడానికి కూడా ప్రభుత్వమే యూనిఫామ్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గౌరవ మంత్రివర్యులు కూడా మరి మంగళగిరి ఆ ప్రాంతాల్లో సందర్శించారు. కమిషనర్ గారు తర్వాత ఎండి సివిల్ సప్లై వారు కూడా ఆదేశాలు జారీ చేశారు. సో ఆ జారీ చేసిన మేరకు అవి స్టాక్ని ఉంచడం జరిగింది. మరి రైస్ అయితే మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. రెడ్ గ్రాము మనకేమీ స్టాక్ ఏమీ రాలేదు, ఇన్స్ట్రక్షన్స్ రాలేదు. అది మరి ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన మేరకు మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాము. బట్ టేక్ హోమ్ రేషన్ అయితే అంగన్వాడీలకి వీటికి మనం అన్ని రకాల వస్తువులు పంపిణీ చేస్తున్నాము.